2024 ఎలక్షన్లో జనసేనతో మీరు పొత్తులు వెళ్తున్నారు. జనసేన కేడర్కి మీకు సఖ్యతగా ఉన్నారా? వాళ్ళు పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి కావాలని వాళ్ళు అంటున్నారు. అంటే ఓటు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉందా? గ్రౌండ్ లెవెల్లో మీరు ఎలా కలిసి పనిచేస్తున్నారు? వాళ్ళు జనసేనతో మీకు కరెక్ట్గానే మీరు ముందుకెళ్తున్నారు? మేము గ్రౌండ్ లెవెల్లో జనసేన కార్యకర్తలకి, టీడీపీ కార్యకర్తలకి ఎక్కడ ఇష్యూస్ అంటే సోషల్ మీడియా మీరు మాట్లాడేది సోషల్ మీడియా. అండ్ సోషల్ మీడియాలో ఇప్పుడు మీ పేరు అంటే సారీ రాధాకృష్ణ గారు, మీరు పేరుతో రారండి. సోషల్ మీడియాలో ఏమైందంటే వేరే పేర్లతో వేరే ఆలోచనలతో వస్తాం. సో నీ ఐడెంటిటీ తెలియనప్పుడు నువ్వు నోటుకు వచ్చినట్టు అలా వాగుతావు. సో అక్కడ మాట్లాడే ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు, అక్కడ మాట్లాడే ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు గారు ఫ్యాన్స్ కాదు. ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్ ఏమవుద్దంటే వేరే ముసుగుల్లో ఉంటారు. కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లాగా, కొంతమంది లోకేష్ ఫ్యాన్స్ లాగా ఈ ముసుగులు వేసుకొని వచ్చి వీళ్ళకి లేని గోవాలు కూడా మధ్యలో పెట్టడం, అయితే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి లోకేష్ ఫ్యాన్స్ కి గొడవ అవుతున్నట్టుగా క్రియేట్ చేయటం. ఎక్కడ వాళ్ళే నుండి ఎక్కువగా ట్రిగర్ అయ్యేది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి అవ్వకూడదు అని ఆయన చూసుకుంటారు కదా. ఆయన అవ్వాలా లేదా, అయ్యేటట్టయితేనే ముందుకెళ్లాలా లేదా, అవ్వకపోతే ఏంటని చెప్పి ఆయనను బాబు గారు ఆల్రెడీ మాట్లాడుకుంటారు. వాళ్ళకంటూ ఒక నమ్మకం ఉంటుంది, వాళ్ళకంటూ ఒక డిసిషన్ ఉంటుంది. ఆ డిసిషన్ గౌరవించేగా ఈరోజు బయటకు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయనకు కూడా తెలుసు ఆయన స్ట్రెంగ్త్. ఆయనే ఒక రోజు అంటే నేను మాట్లాడే ఆయనే చెప్పారు, మనకి ఇంత పర్సెంటేజ్ కూడా ఓట్లు రానప్పుడు మనం వెళ్ళి ఎలా సీఎం పదవి కోసం డిమాండ్ చేస్తాము, మీరు నాకు ఓట్లు వేసి చూపించిన అప్పుడు నేను కదా డిమాండ్ చేసేది అని అన్నారు. ఇప్పుడు నీకు 2019 ఎలక్షన్స్ లో నీకు అవకాశం ఇచ్చారు, మొన్న తెలంగాణ ఎలక్షన్స్ లో అవకాశం ఇచ్చారు, మరి ఓట్లు వేసారా? అంటే సోషల్ మీడియాకి వచ్చి కబుర్లు చెప్తే ఓట్లు రావు కదండి, అవునా కదా? పాపం ఆయన కష్టపడుతున్నారు, ఆయనకి ఒక అండర్స్టాండింగ్ అయితే ఉంది, ఆయన హీఈస్ వెరీ క్లియర్. ఎవరో కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పుకొని కావాలని ఏదో ఒక ఇష్యూ క్రియేట్ చేయాలి, వీళ్ళిద్దరు కలవకూడదు, కలిసినా సరే ఓటు ట్రాన్స్ఫర్ అవ్వకూడదు. ఇప్పుడు వైసీపీకి ఏం మరి భయం ఉంటది కదా, కలవకూడదని మన ట్రై చేశారు, కలిసిపోయాక ఓటు ట్రాన్స్ఫర్ అవ్వకూడదు అని చెప్పి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం, అసలు పవన్ కళ్యాణ్ సీఎం చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తారు. ఏంటో నాకు అర్థం కాదు, చేయాల్సిన వాళ్ళు చేసుకుంటారు కదా, ఆళ్ళకాలకి లేని బాధ నీకెందుకు అని చెప్పి అనిపిస్తుంది. ఓకే, కొడాల నాని గారు అంటే ఆయనకి ఎదురుగా ఎవరో నిలబడలేరు, ఆయనకి ఎదురుగా ఎవరు మాట్లాడలేరు, కానీ గాయత్రి గారు మాత్రం కొడాల నాని అనగానే ఒంటికాల మీద ఏదన్నా కానీ మాట్లాడతారు. ఏంటి మీకు అంత ధైర్యం ఏంటి? మీరు కొడాలని దయ్యమా లేకపోతే బోధమా? ఆయనకి అంత భయపడాల్సిన అవసరం ఏంటి ఏముంది? అసలు నాకు తెలిసి మిగతా వాళ్ళు కూడా ఎంత భయపడుతున్నా నాకు తెలియదు. అంటే ఏంటంటే నోటుకు వచ్చినట్టల్లా పిచ్చివాడు వాగేవాడు వాళ్ళందరికీ చాలా ధైర్యం ఉన్నట్టు అనుకుంటే ఇంకేం చేయలేము. కొడాలని అవనండి, రోజా అవనండి, లేకపోతే ఐ డోంట్ నో ఎవరెవరు ఉన్నారు. ఆయన ఒకరోజు పూలు చల్లుకుంటున్నాడు ఇలాగ కొడాల నాని మీద, అది చూసి నాకు అసలు ఆశ్చర్యం వేసింది, నేను మినిస్టరేనా అని చెప్పి. అంటే వాళ్ళు అంతకన్నా వాళ్ళు చేయడానికి కూడా పనులేం లేవులేండి యాజ్ అ మినిస్టర్ ఎమ్మెల్యే. సో కొడాల నాని ఏంటంటే ఒక మెట్టి ఎక్కువ వెళ్ళి ఎలా పాపులర్ అయిపోయారంటే, ఇంకా కొడాల నాని అని పేరు మర్చిపోయి బూతులు నాని, గుట్కా నాని, లేకపోతే గ్యాంబ్లింగ్ నాని, ఇంకా ఇలాంటి పేర్లు ఇంకా ఆయనకి. అంటే ఆయన ఒక్క రోజు కూడా చదువుకుని, అసలు ఆయన చదువుకోలేదు పక్కన పెడితే, చదువుకోని వాళ్ళకి కూడా చాలా మందికి విజ్ఞానం ఉంటుందండి, ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదని. ఆయన టీవీ ఆన్ చేసి టీవీలో కనిపిస్తే నాకు తెలిసి ఇంట్లో పిల్లలు కూడా ఉండకూడదు, ఏ సర్టిఫికేట్ మూవీస్ అంటాం కదా పిల్లలు చూపించద్దు, అలా కొడాలని వచ్చినప్పుడు చెప్పాలి. పర్టికులర్ గా ఆడవాళ్ళు పిల్లలు దూరంగా ఉండండి, ఇలాంటి వాడు వచ్చినప్పుడు మా వినద్దు, ఆ పిచ్చి బూతులన్నీ మనం వినలేము అంటే నోటుకు వచ్చినట్టల్లా వాగుతాడు. ఆయన చంద్రబాబు నాయుడిని దారుణంగా టార్గెట్ చేశారు, ఆడన్నాడు వీడన్నాడు, లోకేష్ ని మరీ బాడీ షేమింగ్ చేశారు. లాస్ట్ కి భువనేశ్వర్ గారి మీద కూడా మాట్లాడినప్పుడు అంటే మీరు ఎలా దాన్ని చూసి? సో అలాంటి వాడిని చూసి భయపడకూడదండి. ఇప్పుడు పిచ్చుకొక్కని చూసి భయపడటం ఎందుకంటే చెప్పు తీసుకుని కొడితే సరిపోయింది, అంతే చేసేది. ఇప్పుడు టీడీపీ పార్టీ నేను ఒక్కదాన్ని కాదండి, చాలా మంది కూడా అలాని కానీ టార్గెట్ చేసి, టార్గెట్ కూడా కాదు, నువ్వు నన్ను తిట్టినప్పుడు నిన్ను తిరిగి తిడతా, నువ్వు నన్ను కొడితే నేను తిరిగి కొడతా అంతే. ఇప్పుడు పిచ్చుకొక్క కరుస్తుంది కదా, కరిపించుకోం కదా, పెట్టి ఇస్తాం తిరిగి, అంతే ఇస్తున్నాం అంతే. ఓకే ఓకే, నెక్స్ట్ అండి రోజా అవ్వచ్చు, అనకాపల్లిలో ఎవరైతే ఉన్నారో కోడిగుడ్డ అమర్నాథ్, ఓకే ఆయనకి సీట్ లేదు, మల్లాది విష్ణువుకి సీట్ లేదు, మిగతా వాళ్ళకి సీట్ లేదు, వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయి అక్కడి నుంచి అంటే వైఎస్ఆర్సీపీ నుంచి వాళ్ళకి సీట్ లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. ఎవరైతే మీరు జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన ఎప్పుడు టార్గెట్ లేకపోతే ఏదైనా మాట్లాడిన టార్గెట్ చేస్తారు, వాళ్ళ చెల్లెలు కూడా ఇప్పుడు వస్తున్నారు. కాంగ్రెస్ ప్రభావం ఏమైనా ఉంటుందా ఆంధ్రప్రదేశ్లో? మీరు ఎలా చూస్తారు షర్మిల ఇక్కడ రావటాన్ని? ఇప్పుడు మాత్రం ఓట్ ట్రాన్స్ఫర్ జరిగిద్ది అనుకుంటున్నానండి. వైసీపీకి హార్డ్ కోర్ వైసీపీ వాళ్ళు ఎవరైతే కాంగ్రెస్ వేస్తారా అంటే వేసే అవకాశం ఉంటుంది కదా. అన్యాయం అయిపోయామని ఫీల్ అయిన వాళ్ళు, ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఫ్యాన్స్ ఉంటారు కదా, మనం ఎంత వద్దన్నా కూడా ఒక స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ అనేది ప్రతి పార్టీకి ఉంటుంది.
అండ్ వైసీపీ కూడా ఒక స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉంది. దట్ ఈస్ దాని ఫ్యాక్ట్ ఒప్పుకోవాలి అందరు ఎవరైనా సరే. సో అలాంటప్పుడు ఆ ఓట్ ట్రాన్స్ఫర్ రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం యాక్చువల్గా ఇప్పుడు దాకా ఒకవైపు వచ్చింది, ఆ అభిమానం ఇప్పుడు డివైడ్ అయింది ఇలాగా. కూతురు కొడుకు ఒక పక్కన ఉన్నారు, అందులో కూతురు ఎంత కష్టపడిందో అందరికి తెలుసు. ఆవిడ నిస్వార్థంగా పార్టీ ఉన్నప్పుడు, ఆ అన్నయ్య జైల్లో ఉన్నప్పుడు ఆవిడ గాని వాళ్ళ మదర్ గారు గాని లేడీస్ అయినా సరే కాళ్ళు చెప్పులు అరిగిపోయేలా తిరిగి అంత సేవ చేస్తే లాస్ట్ అన్నయ్య ఏం చేయలే, తరిమి కొట్టాడు ఈ రాష్ట్రం నుంచి ఇంకోసార్లు వెళ్ళిపో అంటే. అదే కదా ఇప్పుడు అందరిని అదే కదా అనేది, మమ్మల్ని వాడుకొని వదిలేస్తాడు ఈయన అని చెప్పి ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్న కోటమిరెడ్డి గారు కానీ, ఆ ఉండవల్లి శ్రీదేవి ఆవిడ పేరు ఆవిడ కానీ, చాలా మంది ఇప్పుడు అందరూ బయటకు వస్తున్నారు, అందరూ అదే మాట కదా, మమ్మల్ని ఆ రోజు వాడుకున్నారు, మా చేత తిట్టిచ్చారు, అన్ని చేశారు, మాకు తెలియక చేసాము, మన నెత్తి మీద దెయ్యం కూర్చుంది, జగన్మోహన్ రెడ్డి కూర్చున్నాడు, మా చేత చేయించాడు. ఒక ఆయన అయితే ఏకంగా అది ఒక టెర్రరిస్ట్ క్యాంప్ అని కూడా అన్నాడు, అక్కడ టెర్రరిస్టులను శిక్షణ ఇచ్చినట్టు ఇస్తారు, నేను బయటపడ్డాను, అలా అందరూ బయటపడాలని కోరుకుంటున్నా అన్నారు. ఇప్పుడు అందరూ అలాగే బయటకు వస్తున్నారు, ఎవరికి చేయడానికి ఏం లేదు కదా. సో వచ్చిన వాళ్ళు వాళ్ళ ఇష్టం, వాళ్ళు కాంగ్రెస్ లోకి వెళ్తారో ఏం చేసుకుంటారో. ఎఫెక్ట్ ఏముండదు, కాంగ్రెస్ ఉంటదండి, ఉండదు. చెప్తున్నాక ఓట్ ట్రాన్స్ఫర్ అయిద్దని అన్నయ్య మీద. అదే అసలు టీడీపీ ఓట్లు వాళ్ళకి ఎందుకు వెళ్తాయండి, ఫూలిష్నెస్ అది. కర్ణాటకలో మేము గవర్నమెంట్ ఫామ్ చేసాము, అసలు తెలంగాణలో అది మొత్తం అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నేను మిగతా లీడర్స్ తో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిందంటే, ఇప్పటి వరకు బీజేపీ ఉంది, బీజేపీని సపోర్ట్ చేసే అంతకుమందులో టీడీపీ ఉంది, జనసేన కూడా ఎన్డీఏలో భాగంగా ఉంది, మా ప్రత్యేక హోదా అవ్వచ్చు, లేకపోతే విభజన హామీలు అవ్వచ్చు, పోలవరం అవ్వచ్చు, ఇలాంటివి ఇప్పుడు దాకా ఏ పార్టీ చేయలేదు, ఇప్పుడు ఏ పార్టీ చేయలేదు, మేము వచ్చి ఇవన్నీ ఇస్తామనేది కాంగ్రెస్ చెప్తుంది. అవునా, సెంట్రల్ లో గెలిస్తే వాళ్ళు పిఎం అయితే ఇస్తాం అంటున్నారు, దట్ ఈస్ వెరీ వెల్కమింగ్. వాళ్ళే కాదు, ఎవరు చెప్పినా మనం నమ్ముతాము, వాళ్ళని వెల్కమ్ చేస్తాము. అసలు ఆంధ్రప్రదేశ్ లో ఈ 3 పార్టీలు కాకుండా 4వ పార్టీకి అయితే యాక్చువల్ గా స్కోప్ లేదండి. ఏమైనా వస్తే మాకు కొంచెం మేలు జరిగేది ఏంటంటే, ఆ అన్నయ్య మీద రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో ఆ ఓటు ట్రాన్స్ఫర్ అయ్యి చీలితే మాకు ఇంకొంచెం ఈజీ అవుతుంది. ఇప్పుడైనా మేమే కాదనట్లే, కొంచెం ఓట్ షేర్ పెరిగిద్ది, మా ఓట్ షేర్ పెరిగిద్ది, అంతేనే కాదా, అంత అదొక్కటే జరిగింది. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ షీ కెన్ మేక్ మేబీ. అండ్ కాకపోతే ఇప్పుడు ఏంటంటే, ఇక్కడ కాంగ్రెస్ కంప్లీట్ గా సమాధి అయిపోయింది అనుకున్న వాళ్ళకి ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ మీద కొంచెం హోప్స్ పెరగచ్చు. అదే మేబీ ఇఫ్ షీ వర్క్స్ హార్డ్, ఆవిడ మంచిగా ఏమన్నా రేపు అపోజిషన్ లీడర్ గా ఎస్టాబ్లిష్ అయితే డౌన్ ద లైన్ 5 years 10 years ఎంతో కొంత ఒక మార్క్ క్రియేట్ చేసుకొని వైసీపీ కంప్లీట్ గా భూస్థాపితం అయిపోయి కాంగ్రెస్ ఆ ప్లేస్ లోకి వచ్చింది. మా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ అయ్యే అవకాశం ఉంటే ఓకే, వెల్కమింగ్ ఇట్. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అంటారు చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, దాంతోపాటు పవన్ కళ్యాణ్ మీద. పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళ టాపిక్ గత 5 సంవత్సరాల నుంచి ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా పవన్ కళ్యాణ్కి 3 పెళ్లిళ్ళు, కార్లు మార్చినట్టు భార్యలు మారుస్తాడు అని మాట్లాడుతున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు సాటి మహిళగా? అంటే వాళ్ళు లీగల్ గా విడిపోయారు, దానికి అదే అంటే ఇక్కడ బేసిక్ గా ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి పెద్దగా ఇప్పుడు మీరు చూసుకుంటే ఎక్స్ప్రెషన్స్ కూడా ఒకటే వచ్చు. చావుకి వెళ్ళినా, మంచి శుభకార్యం వెళ్ళినా ఒకటే నవ్వుతాడు, ఏదో దూరదర్శన్ లో టీవీ న్యూస్ యాంకర్ లాగా. అని మీకు అర్థమవుతుందా? ఆయనకు అంతకన్నా అంటే అంతకన్నా మొహం ఇంకా పలకత కూడా వేరే ఎక్స్ప్రెషన్. అలానే ఆయన ఏ పబ్లిక్ స్పీచ్ కి వచ్చినా సరే, మొన్న నేను ఎగ్జాంపుల్ చెప్తానండి, సైక్లోన్ ఎఫెక్ట్ అయ్యి ఎంతో మంది కుటుంబాలు నాశనం అయిపోతే నువ్వు పబ్లిక్ గా మీటింగ్ వచ్చి చెప్పింది ఏంటి, చూడమాకండి మీరు, ఇతర ఛానల్స్ ఉన్నాయి కదా ఆయన దృష్టిలో, TV5 AP ఉన్నాయి కదా, ఆ ఛానల్స్ చూడమాకండి అంటాడే కానీ నేను నీకు ఇచ్చేస్తానని మాత్రం అనట్లేదు. ఎక్కడ ఏం జరగలేదు, ఏ నష్టం జరగలేదు, అది చూడమాకండి, వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోడు కాదు, అంతేగాని నువ్వు వచ్చి రాష్ట్రానికి ఏం చేస్తావు ఇప్పుడు అని చెప్పాడు. ఆయన ఒక స్క్రిప్ట్ అనమాట ఆయనకి. ఎక్కడ పబ్లిక్ స్పీచ్ కి వచ్చినా ఒకటే స్క్రిప్ట్ ఉంటుంది చూడండి, ఎప్పుడైనా చూడండి. మొన్న కూడా రీసెంట్ గా కాళ్ళు మార్చినట్టు ఇదే స్క్రిప్ట్ గుర్తుందా మీకు? మార్చే వాళ్ళు కూడా లేరా? లేకపోతే ఈయన అంత బట్టి చెప్పలేడు, ఎందుకంటే 10th exams కూడా ఆయన రాలేదని నేను విన్నాను. ఎంతవరకు నిజమో నాకు తెలియదు. మరి ఆయనకు అంత తెలివితేటలు లేవా, ఇంకో స్క్రిప్ట్ మాట్లాడడానికి అంత అవకాశం కూడా లేదా నాకు తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ తప్పు చేశాడు, పవన్ కళ్యాణ్ మీద ఇన్ని కేసులు నేను చెప్పే దమ్ముంది ఆయనకి? అయితే పవన్ కళ్యాణ్ పలానా వ్యక్తిని మోసం చేశాడని చెప్పగలరా? అంటే సిగ్గుండాలండి. ఇప్పుడు 16 నెలలు జైల్లో కూర్చొని 32 కేసులు ఒంటి మీద పెట్టుకొని ఆయన వచ్చి మళ్ళీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాడు. నువ్వు వేరే విమర్శలు చేయొచ్చు కదా, లేకపోతే పవన్ కళ్యాణ్ ఎక్కువగా రాలేకపోతున్నాడు పబ్లిక్ లోకి, నేను ఎక్కువ తిరుగుతాను, ఇట్లాంటివి చెప్తే ఓకే, వాళ్ళు కౌంటర్లు ఇచ్చుకుంటారు. ఆయన ఎన్ని పెళ్లి చేసుకుంటే నీకెంత, నీ ఆస్తి పంచలే కదా, ఆయన ఆస్తి కదా పెంచుకునేది. నీలాగా ఇప్పుడు ఉంది ఒక్క పిల్లమైనా సరే ఊరంతా ఆస్తి నాకే కావాలని చెప్పి నువ్వు లాక్కుంటున్నావు కదా, ఆయన అలాంటి వ్యక్తి కాదు కదా. సో ఏంటంటే ఆయనకు మాట్లాడటానికి అంతకన్నా లేదు. ఇప్పుడు బాబు గారి గురించి ఏం మాట్లాడగలరు చెప్పండి?
అసలు ఆయనకి బాబు గారికి ఏమైనా సంబంధం ఉందా? అది ఆయన చేసిన పనులు రాగానే ప్రజావేదిక కూలగొట్టాడు. అదేమిటంటే చిన్నపిల్లలు అంటే సైకోలు, అదే మేము అందుకే అన్న ఊరిన అలా సైకో జగన్ అని చెప్పి. ఆయన ఏం సరదాగా ఏదో పొలిటికల్ కౌంటర్ ఇవ్వాలని ఇవ్వడం కదా. ఆయన నిజంగా ఆయన నేచర్ మీరు గమనించుకొని ఉంటే మరి ఇంతకుముందు ఎంతమంది ముఖ్యమంత్రులు అపోజిషన్ లీడర్స్ ఉన్నప్పుడు ఎప్పుడు ఎవరిని సైకో అనో శాడిస్ట్ అని మేము ఎవరిని, ఇప్పుడు బాబు గారు కూడా ఎప్పుడు మాట్లాడలేదు. ఈ రోజు అంత వయసు ఉన్న ఆయన, అంత అనుభవం ఆయన ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే ఇంతకన్నా సన్నాసుని ఎవరు చూసుకుంటారు నాకు తెలిసి ఇండియన్ పాలిటిక్స్ లోనే. ఇంకా మేము కాబట్టి ఆ మాత్రం మాట్లాడుతున్నాం. ఏ కేసీఆర్ అయితే ఇంకా ఆయన లాంగ్వేజ్ లో అయినా ఈడో లఫుట్ డాష్ అని చెప్పి ఏదో అన్నా అంటారేమో. అంటే బాబు గారికి సంస్కారం ఉంది కాబట్టి ఇంకా అక్కడితో ఆగారు అంతే.